చేస్తాను. ఒకటి, ఈ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ పునాది బండ అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈ పునాదిలో కొన్ని రాళ్ళు మనం చూసాం. అపోస్తలుల బోధన గురించి మనం చూసాము. తర్వాత హెబ్రీ పత్రికలో రాయబడిన మాటలు, రాయబడిన సత్యం ఏమిటంటే దేవుని యందు విశ్వాసము, నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇవి మన విశ్వాస జీవితం అనబడిన ఇల్లు కట్టబడడానికి కావలసిన పునాది. చెప్పడమా, కావలసిన పునాది. ఫౌండేషన్ 7 అంతస్తులకి వేయాలి. ఎటువంటి ఫౌండేషన్ వేస్తారు కింద? ఏం పర్లేదులే, 6 mm వేసేస్తే 7 అంతస్తులు నిలబడుతుందండి? నిలబడదు. పునాది బలమును బట్టి నిర్మాణము యొక్క హంగు నిలబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు నేను క్రీస్తు యేసుకు చక్కని ఇల్లుగా కట్టబడాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? పునాది కావాలి. అందుకే యేసు ప్రభువు చెప్పారు, కాబట్టి ఈ నా మాటల చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు